ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 36. జీవన్ అవంతిక వైపు చూస్తూ తనకి కళ్ళతోనే సైగ చేస్తూ ఉన్నాడు. తనెలా ఉంది అన్నట్టు. సూపర్ ఉందిరా నీ సెలెక్షన్, సూపర్ అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తూ అన్నని అభినందించింది అవంతిక. సరిగ్గా అదే టైంకి అక్కడ కాంపిటీషన్ జరిగే ప్లేస్లోకి అడుగు పెట్టారు లక్ష్మి గారు. లోపలికి వెళ్ళి లావణ్యకి కాల్ చేశారు. లావణ్య కాల్ లిఫ్ట్ చేసి, హలో అమ్మా చెప్పు. లావణ్య, ఇక్కడ కాంపిటీషన్ జరిగే ప్లేస్లో ఉన్నాను, నువ్వెక్కడున్నావు? తల్లి మాటల్లో కంగారు, భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఎందుకో అర్థం కాలేదు లావణ్యకి. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏమైంది? నీ మాటల్లో ఏదో కంగారు తెలుస్తుంది. నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా? కంగారుగా అడిగింది లావణ్య. నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వెక్కడున్నావో చెప్పు, నేను నీ దగ్గరికి రావాలి అంటూ లక్ష్మి గారు చెప్పడంతో ఇక తను ఉన్న రూమ్ నెంబర్ చెప్పింది లావణ్య. అక్కడి నుంచి ఆ రూమ్ వెతుక్కుంటూ వెళ్ళారు లక్ష్మి గారు. అక్కడ మినీ స్కర్ట్లో ఉన్న కూతుర్ని చూసి నివ్వెరపోయారు. ఒసేయ్, ఆ బట్టలేంటే ఇంకా పొట్టివి వేసుకోలేకపోయావా? కోపంగా కసిరారు. మమ్మీ, ఇది ఫ్యాషన్ షో, బట్టలు ఇలాగే వేసుకోవాలి అయినా నీకు తెలీదా? అడిగింది లావణ్య. అయినా కూడా ఇంకొంచెం పొడుగు, కనీసం మోకాళ్ళ దాకా అయినా వేసుకోవచ్చు కదా? మందలిస్తున్నట్టే అడిగారు. అమ్మా, ఇప్పుడేమంటావు? అయినా ఇలా ఉంటే గాని ఎవరికి నచ్చదు. నీ అల్లుడి కంపెనీ కాంపిటీషన్లో గెలవాలి అంటే నేను కనీసం ఇలా అయినా రెడీ అవ్వాలి అంది లావణ్య తనని తాను సమర్థించుకుంటూ. సరే, అరుణ్ మనుషులు ఇక్కడికి వస్తున్నారు అంటూ జరిగింది మొత్తం చెప్పారు లక్ష్మి గారు. అంటే ఇప్పుడు ఆ అశ్వి కోసం వాళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తారా? అడిగింది లావణ్య అనుమానంగా. అదే కదే నేను చెప్తున్నాను. వాళ్ళు అసలే రాక్షసులు, ఎంతకైనా తెగిస్తారు. అందులోని ఆ అరుణ్ గాడు పెద్ద కామపిశాచి. నిన్నిలా చూస్తే కనీసం మనిషివి కూడా మిగలవు అన్నారు లక్ష్మి గారు. అలా అయితే వాళ్ళు అశ్విని కిడ్నాప్ చేయొచ్చు కదా అంది లావణ్య. అదెక్కడుందో తెలిసి చావకే కదే ఎన్ని తిప్పలు. అది బయటికి వచ్చింది అంటే ఎవరో ఒకరు దానికి తోడుగా ఉంటున్నారు. ఆల్రెడీ ఆ అద్వైత్ గాడి చెల్లి చేతిలో కూడా ఆ అరుణ్ గాడు దెబ్బలు తిన్నాడు. మమ్మీ, ఇప్పుడిక్కడ వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడానికి వస్తున్నారు కదా, నన్ను కాకుండా అశ్విని కిడ్నాప్ చేయమని చెప్పు. ఎందుకంటే అది కూడా ఇక్కడే ఉంది. అది కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. దమ్ముంటే కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళమని చెప్పు. అయినా నీతో కాదు, ఆ అరుణ్ గాడితో నేనే మాట్లాడతాను అంటూ తల్లి చేతిలో నుంచి ఫోన్ తీసుకొని అరుణ్కి కాల్ చేసింది. హలో, కేర్లెస్గా వినిపించింది అరుణ్ వాయిస్. నేను లావణ్య. ఏంటే, నీ అమ్మ ఫోన్లోంచి నువ్వు ఫోన్ చేస్తున్నావు? అడిగాడు. నన్ను కిడ్నాప్ చేస్తాను అని మా అమ్మ దగ్గర చెప్తున్నావంట. సరే, నీకొక న్యూస్ చెప్తా. నువ్వు నన్ను ఎక్కడైతే కిడ్నాప్ చేయాలి అనుకుంటున్నావో అక్కడే ఆ అశ్వి కూడా ఉంది. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివే అయితే నన్ను కాదు, దాన్ని కిడ్నాప్ చేసి చూపించు చెప్పింది లావణ్య. అలాగే, దాన్నే కిడ్నాప్ చేస్తా, కానీ ఒక చిన్న కరెక్షన్. దాంతోపాటు బోనస్గా నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాను. ఆల్రెడీ మా వాళ్ళు నీ ఫోటో కూడా పంపించారు. ఏమైనా ఉన్నావా? నీ ఒంటి పొగరు బాగుంది, నీ మాట పొగరు ఇంకా బాగుంది. రెండూ దించితే గాని నేను మగాడిని అవ్వను. అందుకే మీ అక్కని కిడ్నాప్ చేస్తాను, నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాను. రెడీగా ఉండు అంటూ కాల్ కట్ చేశాడు అరుణ్. తల పట్టుకొని కూర్చుంది అవంతిక. ఏమైంది? ఏమంటున్నాడు అరుణ్ గాడు? కూతురి వంక అనుమానంగా చూస్తూ అడిగారు లక్ష్మి గారు. జరిగింది మొత్తం చెప్పింది లావణ్య. ఏమే, నీకు నువ్వేమైనా పెద్ద పోటుగత్తివి అనుకుంటున్నావా? చూడు, నువ్వు వేసుకున్న బట్టలతో సహా వాడికి తెలిసిపోయింది. వాడి కన్ను నీ మీద పడింది అంటే తప్పించుకోవడం చాలా కష్టం అంటూ, ముందు మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి, రా నాతో అంటూ కూతురు బట్టలు మార్చి ఎవరికీ కనిపించకుండా దొడ్డి దారిలో నుంచి తనని తీసుకొని బయటపడింది. 2 అడుగులు ముందుకి వేసేసరికి అక్కడ కాపలాగా ఉన్న అరుణ్ మనుషులు కనిపించారు. అమ్మో, ఇప్పుడు వీళ్ళ కంట పడ్డావంటే నీ పని అంతే, ఆగు అంటూ కూతుర్ని అక్కడే ఉన్న ఒక పెద్ద కార్ వెనక్కి వెళ్ళింది. అమ్మా, మనం నిషిత్కి చెప్పడం మంచిది అనిపిస్తుంది. తను ఏదైనా సొల్యూషన్ వెతుకుతాడు కదా. పిచ్చి పట్టిన దానిలాగా మాట్లాడుకు. నిషిత్ అరుణ్ గాడి ముందు ఏం చేయలేడు.
అరుణ్ ముందు నిషిత్ క్షణం కూడా నిలవలేడు. ముందు నువ్వు ఇక్కడే కూర్చో అంటూ అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్లారు లక్ష్మి గారు. లావణ్య చుట్టూ చూస్తూ ఉంది. ఇక్కడ ఇంకో 10 నిమిషాలకి అశ్వి వాళ్ళ దగ్గరికి వచ్చాడు జై. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అంటూ కృష్ణకాంత్ గారిని, ప్రియా గారిని విష్ చేసి పక్కనే ఉన్న తాతగారి వైపు చూస్తూ నమస్తే తాతయ్య అంటూ ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. హాయ్ జీవన్, హాయ్ వర్ష అంటూ వాళ్ళిద్దరినీ కూడా విష్ చేశాడు. అసలైన అద్వైత్ సార్ నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? బాబోయ్! ఏం జరగబోతుంది? ఇక్కడ వీళ్ళు నన్నేం అనకపోయినా ఎందుకో అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఆఫీస్‌లో ఏ పని లేకపోతే నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా! అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంది వర్ష. ప్రియా గారు వర్ష దగ్గరికి వచ్చి, "ఏమ్మా, దేనికో ఇబ్బంది పడుతున్నట్టున్నావు? ఏమైంది?" లాలనగా అడిగారు. అయ్యో! ఏం లేదు మేడం. అంటే ఇక్కడ వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తుంది. అందుకే మొహమాటంగానే చెప్పింది వర్ష. ఫంక్షన్ అయిపోగానే వెళ్ళిపోదాంలే అంటూ అవంతిక వైపు చూసి సైగ చేశారు. వర్ష, ఒకసారి వచ్చి నాకు హెల్ప్ చేయవా అంటూ మరొకసారి అశ్వికి టచ్అప్ ఇస్తూ అడిగింది అవంతిక. అవంతిక దగ్గరికి వెళ్ళింది వర్ష. హాయ్ అన్నయ్య నవ్వుతూ అద్దంలో నుంచే జైని చూస్తూ విష్ చేసింది. హాయ్ మా, ఆల్ ది బెస్ట్ నవ్వుతూ చెప్పాడు జై. ఒసే, నువ్వు మీ అన్నయ్య తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు కదలకు, నా మేకప్ పాడవుతుంది కసిరింది అవంతిక. ఏ, నీ మేకప్ కదిలితే మళ్ళీ వేసుకో, అంతేకాని నా చెల్లిని అంటే నేను ఊరుకోను అన్నాడు జై కచ్చిగా అవంతిక వైపు చూస్తూ. ఇదిగో, ఇది చాలా అన్యాయం చెప్తున్నా. ఇవన్నీ మనం నువ్వు, నేను, మా అద్వైత్ అన్నయ్య ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఏమంటావ్? కన్ను కొడుతూ అడిగింది అవంతిక. పిలువు, నేను మా అన్నయ్య ఏమైనా భయపడాలా ఏంటి? ఈ సీన్‌లో నీకు డైలాగులు లేవు అంది అవంతిక. అశ్వి మూతి తిప్పుకుంటూ వర్షతో మాట్లాడుతూ ఉంది. అశ్వి వాగ్ధాటికి వర్ష ఈజీగా కలిసిపోయింది అశ్వితో. ఇదిలా ఉండగా బయట కార్ ఆగిన శబ్దంకి అరుణ్ మనుషులందరూ అటువైపు వెళ్లారు. కారులో నుంచి ఒక అడుగు బయటకి వేసి చేతిలో డ్రగ్స్ వేసుకొని దాన్ని స్మెల్ పీలుస్తూ కార్ దిగి లోపలికి వచ్చాడు. అక్కడ చుట్టూ చూస్తూ ఉన్నాడు. అతని డేగ కళ్ళకి ఒక కార్ వెనుక దాక్కున్న లావణ్య స్పష్టంగా కనిపిస్తుంది. వెళ్ళి దాన్ని బండిలో ఎక్కించండి తన మనుషులకి ఆర్డర్ పాస్ చేసి లోపలికి వెళ్ళాడు. అక్కడ అరుణ్ని చూసిన చాలా మంది భయపడి సైడ్కి వెళ్ళిపోయారు. చాలా మంది ఆడపిల్లలు అతనికి కనిపించకుండా ఒక రూంలోకి వెళ్ళి దాక్కుండిపోయారు. అతని చూపులు మాత్రం అశ్వి కోసం వెతుకుతూ ఉన్నాయి. అశ్వి, ఆ రోజు తప్పించుకున్నా, ఈ రోజు ఈ అరుణ్ గడి చేతిలో నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు అనుకుంటూ ఒక్కో రూమ్ డోర్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో కాంపిటీషన్ జరిపే వాళ్ళు అక్కడికి వచ్చి, సార్, మీరిలా రూమ్స్‌లోకి వెళ్ళకూడదు. ఇక్కడ ఇంకో 2 గంటల్లో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. మీరు దయచేసి ఇలా రండి సార్ భయంగానే చెప్పాడు అతను. నాకు కావాల్సిన అమ్మాయి ఇక్కడుంది. తన కోసమే నేనిక్కడికి వచ్చాను. కాబట్టి ఆ అమ్మాయి కనిపించగానే తీసుకొని వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ కాంపిటీషన్ ఏదో మీరు చూసుకోండి అన్నాడు అరుణ్ పొగరుగా. ఇక్కడ రూమ్‌లో ఉన్న అవంతిక అంతకు ముందే చిన్న పని మీద జైని, జీవన్ని తీసుకొని బయటికి వెళ్ళింది. రూమ్‌లో నారాయణమూర్తి గారు, ప్రియా గారు, కృష్ణకాంత్ గారు, అశ్వి, వర్ష మాత్రమే ఉన్నారు. అరుణ్‌కి ఎదురు వెళ్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అక్కడున్న వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. వాడు ఒక్కో రూమ్ ఓపెన్ చేసుకుంటూ అశ్వి ఉన్న రూమ్ డోర్ మీద చెయ్యి వేసేసరికి, సార్, ఇది అవంతిక గారి కంపెనీ. వాళ్ళతో వద్దు సార్. మీరు నెక్స్ట్ రూమ్ చెక్ చేసుకోండి. ఆ అమ్మాయికి చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది అని విన్నాను. ప్లీజ్ సార్ వేడుకుంటూ చెప్పాడు అతను. ఏంట్రా, ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూ కోపంగా ఒక గుద్దు వాడి మొహం మీద గుద్దాడు. ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉంటే కింద పడిపోయాడు అతను. అతనితో పాటు వచ్చిన ఇంకో ముగ్గురు అతన్ని లేపే ప్రయత్నం చేస్తూ అక్కడే ఉండిపోయారు. అరుణ్ మాత్రం తనకి ఎవరితో సంబంధం లేదు అన్నట్టు డోర్ ఓపెన్ చేశాడు. కృష్ణకాంత్ గారు అరుణ్ని చూసి,
ఏ ఎవరు నువ్వు? పర్మిషన్ లేకుండా ఇలా రూమ్‌లోకి ఎలా వస్తావు? కోపంగా అరుస్తూ అరుణ్‌కి ఎదురు వెళ్లారు. అద్దం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న వర్ష, అశ్వి, కృష్ణకాంత్ గారి మాటలు వినపడి లేచి అక్కడి నుంచి బయటికి వచ్చారు. అంటే ఆ రూమ్‌లో ఒక చిన్న సైడ్‌కి అద్దం ఉంటుంది. అద్దం దగ్గర కూర్చుంటే డోర్ దగ్గర ఉన్నవాళ్ళు కనిపించరు. అందుకే ఏమైందా అని కంగారు పడి ఇద్దరూ అక్కడి నుంచి బయటికి వచ్చారు. అక్కడ అరుణ్‌ని చూసిన అశ్వి, వర్ష ఇద్దరూ భయంతో గజగజ వణికిపోయారు. అక్కడ అశ్వితో పాటు వర్షాన్ని చూసిన అరుణ్ ఫేస్‌లో ఒక క్రూరమైన నవ్వు. ఆహా! నా జన్మ ధన్యం ఈరోజు. ఇద్దరూ ఒకే దగ్గరున్నారా? ఈరోజు నా పంట పండింది. అంటూ కృష్ణకాంత్ గారిని తోసుకొని అశ్వి దగ్గరికి అడుగులు వేశాడు అరుణ్. ఏయ్! అక్కడే ఆగిపో! అరిచారు నారాయణమూర్తి గారు. ఏయ్ ముసలోడా! నువ్వు కూడా నన్ను అనేవాడివే అయిపోయావా? హేళనగా నవ్వుతూ అశ్వి దగ్గరికి వెళ్ళి ఒక చేత్తో అశ్వి జుట్టు పట్టుకొని ఇంకొక చేత్తో వర్ష జుట్టు పట్టుకున్నాడు. అసలక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఏమీ అర్థం కాకుండా ఉంది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.